నెల్లూరు జిల్లా కేంద్రాగారంలో నుంచి మాజీ మంత్రి కాకాని విడుదలయ్యారు. విడుదల అనంతరం మీడియాతో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకున్న ఆస్తి ప్రజల అభిమానం మాత్రమేనని, జిల్లా కేంద్ర కారాగారంలో అందరూ వైసీపీ సభ్యులే ఉన్నారని అన్నారు. జైలు నుంచి బయటపడాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడు దయ వల్ల జైల్లో వైసీపీ వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని అన్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ఉద్దేశపూర్వకంగా విడుదల ఆలస్యం చేశారని, నెల్లూరు జిల్లాలో 2 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇన్ని రోజుల పాటు జిల్లాల్లో ఉంచడం చరిత్రలో ఇదే మొదటిసారని అన్నారు. జైల్లో ఉన్నప్పటికీ ఆయన మనోధైర్యం కోల్పోలేదని, ఆరోగ్యంగానే మానసికంగా ధైర్యంగా ఉన్నారని అన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, ఎంతో ఉత్కంఠ రేపింది కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల. వాస్తవానికి కాకాని గోవర్ధన్ రెడ్డికి 2 రోజుల క్రితమే బెయిల్ మంజూరైంది. బెయిల్ మంజూరైన తర్వాత కూడా బెయిల్ మంజూరైన తర్వాత వెంటనే కూడా ఆ రోజు సాయంత్రం 3 గంటలకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన వెంటనే కూడా విడుదల అవుతారని చెప్పి అందరూ ఆశించారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల ఆలస్యం, నిన్ననే విడుదల కావాల్సింది, అది కూడా ఆలస్యం అయింది. ఈ రోజు ఉదయం కూడా కొంత సినీ ఫక్కీలో అంటే ఈ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ మంజూరు అయిన తర్వాత, లోపల జామీన్ పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా తాను బయట రాను అని చెప్పి తెలిసినట్టుంది. దానికి ప్రధాన కారణం ఎందుకంటే తన లాయర్లు రావాలి, తనకి ఏదైతే బెయిల్ మంజూరు అయిందో ఆ మంజూరు పత్రాలు తనకి ఇస్తేనే బయట వస్తారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే తర్వాత బయట వస్తే తర్వాత ఏదైనా ఒక ఫేక్ కేసు పెట్టి మళ్ళీ కాకాని గోవర్ధన్ రెడ్డి లోపలేసే అవకాశం ఉందని చెప్పి ప్రచారం జరగడంతో కాకాని గోవర్ధన్ రెడ్డి పూర్తిగా లాయర్లు వచ్చి ఆ పత్రాలు సమర్పించిన తర్వాత బయట వస్తాడంతో కాసేపు అంటే 1 గంట సేపు మళ్ళా ఉత్కట నెలకొన్న పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలకు 87 రోజుల తర్వాత బయట వచ్చారు. కాకాని గోవర్ధన్ రెడ్డి బయట వస్తున్న సమాచారం మేరకు భారీ ఎత్తున ఆయన అభిమానులందరూ కూడా రావడంతో పోలీసులు కొంత రిస్ట్రిక్షన్ పెట్టారు. జిల్లాలో ఉండకూడదన్న సమాచారం మేరకు కాకాని గోవర్ధన్ రెడ్డి నేరుగా తాడేపల్లి బయలుదేరారు. వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డిని కలిసి బయటే ఉండే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పొదలకూరు పోలీస్ స్టేషన్ వచ్చి సంతకాలు చేస్తారు. సో మొత్తం మీద కాకాని గోవర్ధన్ రెడ్డి విడుదల ఈ రోజు జరగడం వైసీపీ శ్రేణుల్లో సంబరాలు అయితే నింపిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాగర్.